కర్ణాటకలో డీకే టీం కొలువు తీరడానికి రంగం సిద్ధమవుతోంది. సీఎల్పీ మీటింగ్ కంటే ముందే డీకే శివకుమార్ లోక్ భవన్ కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు డీకే శివకుమార్. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై గవర్నర్ తో చర్చించారు. సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎల్పీ భేటీ తరువాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కి ఇస్తారు డీకే. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు డీకే శివకుమార్. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణదీప్ సర్జేవాలా హాజరవుతున్నారు. సీఎం పదవికి డీకే శివకుమార్ పేరును ప్రతిపాదిస్తారు సిద్ధరామయ్య. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి, సో సీఎల్పీ మీటింగ్ అంటే ముందే డీకే శివకుమార్ లోక్ భవన్ కు వెళ్లడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి విషయాల్ని అక్కడి గవర్నర్ తో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎల్పీ మీటింగ్ ఈ ప్రాసెస్ అంతా చెప్పండి ఒకసారి. ఎస్, కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కనుక మునిపే ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖతో గవర్నర్ని కలుస్తారు. కానీ సీఎల్పీ సమావేశానికి ముందే డీకే శివకుమార్ సోదరులు ఇద్దరు కూడా ఇటు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ప్రధానంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అలాగే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి గవర్నర్తో చర్చిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి జూన్ 1వ తేదీ, జూన్ 5వ తేదీ, సో ఈ 2 తేదీలను కూడా గవర్నర్కి చెప్పి ఈ 2 తేదీల్లో కూడా బెంగళూరులో అందుబాటులో ఉండాలి అని చెప్పి వాళ్ళు గవర్నర్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ ఈరోజు ధర్మశాలకు వెళ్ళబోతున్నట్లుగా సమాచారం. సిద్ధరామయ్య రాజీనామా చేసిన రోజు కూడా ముందు రోజు రాత్రి ఆయన ముంబై అలాగే ఇందోర్కి వెళ్ళారు. సో అందుబాటులో లేని కారణంగా ఇటు గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖను సిద్ధరామయ్య అందజేశారు. ఆ తర్వాత రాజీనామాను ఆమోదింపజేశారు. సో ఇప్పుడు ఈ ఓత్ టేకింగ్ సెరమనీకి సంబంధించిన అంశాలు ప్రధానంగా జూన్ 1వ తేదీ, 5వ తేదీ ఈ 2 తేదీలకు సంబంధించి అందుబాటులో ఏ రోజు ఉంటే గవర్నర్ ఆ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. డీకే శివకుమార్తో పాటుగా మరో 10 నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 4 గంటలకి సీఎల్పీ సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రపోజ్ చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నేరుగా ముఖ్యంగా సీఎల్పీ సమావేశంలో ఎంపిక చేయడం ప్రక్రియ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ అధిష్టానానికే మేము మా నిర్ణయాన్ని వదిలేస్తున్నామని చెప్పి ఏకవాక్య తీర్మానం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అధిష్టానం నుంచి నేమ్ ప్రకటన చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే డీకే శివకుమార్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటున్నారు. అలాగే అది ఫైనల్ కాబట్టి సో నేరుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నాయి. 2 డిప్యూటీ సీఎంల, 4 డిప్యూటీ సీఎంల, అలాగే సిద్ధరామయ్య టీంలో ఉన్న వారిని కొనసాగించడం, కొత్త వారికి అవకాశం కల్పించడం, మహిళలకు ప్రాధాన్యత, యువతకు ప్రాధాన్యత, సామాజిక సమీకరణాలు, అలాగే ప్రాంతాల సమతుల్యత, సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ కూర్పు కూడా జరుగుతోంది. సో వేగంగా డీకే టీంని సిద్ధం చేసుకునేందుకు ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క సీఎల్పీ సమావేశానికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైట్ గోపి.